ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠం 2 యోహాను పత్రిక ఉపోద్ఘాతం, తరువాత 1-2 వచనాలు. జాగ్రత్తగా సావధానంగా వినండి. యోహాను పత్రికలు 3. ఈ 3 యోహాను యొక్క 3 కండ్లు అని చెప్పవచ్చు. తిరిగి జన్మించిన వ్యక్తుల మధ్య మిక్కుటమైన ప్రేమ ప్రవర్తిల్లుతుందని 1 యోహాను పత్రిక మనకు నేర్పింది. అదే సత్యం 2వ పత్రికలోకి పొడిగించబడింది. 1 పత్రికలోని సందేశాన్ని 2వ పత్రిక ధృవపరుస్తుంది, రూఢి చేస్తుంది. చిన్న పత్రికలో పెద్ద సందేశం నిక్షిప్తమై ఉంది. ఈ పత్రిక రచయిత అపోస్తలుడైన యోహాను. ఈయన ప్రేమ అపోస్తలుడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వీరిద్దరికీ యేసు బోయనెర్గేసు అని పేరు పెట్టాడు. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారు అని అర్థం. యోహాను బోధ ఉరుమే కాదు, అందులో మెరుపు కూడా ఉంది. మీలో సహోదర ప్రేమ ఉండాలి, లేకపోతే మీరు దేవుని పిల్లలు కానే కారు. చూచారా, అతని మాట ఉరుమే, మెరుపే, ఈ 2. ఈ పత్రిక రచనాకాలం క్రీస్తు శకం 90-100 సంవత్సరాల మధ్యకాలం. ఈ పత్రిక ఫిలమోను పత్రికలాగే వ్యక్తిగతమైన ఉత్తరం. యోహాను ఈ పత్రికను ఎవరికి రాసినట్లు? ఏర్పరచబడిన అమ్మగారికి రాశాడు. అసలామె పేరు ఎలెక్టా. ఆ పేరుకు గ్రీకు భాషలో అర్థం ఏర్పరచబడిన ఆమె, ఎలెక్టా. దేవుని కుటుంబాలను ఉద్దేశించి యోహాను ఎన్నో సంగతులు తన 1 పత్రికలో రాశాడు. దేవుని సంఘమే ఒక కుటుంబం. పౌలు సంఘాన్ని గురించి ఎక్కువగా రాశాడు. పేతురు దేవుని ప్రభుత్వాన్ని గురించి రాశాడు. ఒక వ్యక్తికి రాసినా, ఒక సమూహాన్ని ఉద్దేశించి రాసినా, భక్త యోహాను ఆలోచన అంతా కుటుంబాన్ని గురించే. అక్కడ ఒక క్రైస్తవ మహిళ ఉన్నది, ఏర్పరచబడిన అమ్మగారు. ఆమె గొప్ప ఆతిథ్య పరిచర్య చేసేది. నేను క్రైస్తవ బోధకుణ్ణి అని చెప్పుకుంటే చాలు, ఆమె అతణ్ణి ఇంట్లో చేర్చుకొని పరిచర్య చేసేది. అయితే వారిలో కపట బోధకులున్నారు. వారు క్రీస్తు దేవత్వాన్ని ఒప్పుకొనని బోధకులు. వారిని కూడా ఈ అమ్మగారు అమాయకంగా చేర్చుకొని ఆతిథ్యమిచ్చేది. అలాంటి వారిని చేర్చుకోవద్దని యోహాను అమ్మగారిని హెచ్చరిస్తున్నాడు. ఇక ఈ పత్రికలోని అంశమేమిటంటారా? ఈ పత్రిక శీర్షిక సత్యం కోసం. సత్యము, ప్రేమ, ఈ రెండిటి మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు సత్యానికే ప్రాముఖ్యమివ్వాల్సి ఉంటుంది. 1 కొరింథీ 13వ అధ్యాయం ముగింపులో పౌలు ఏం చెప్పాడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ప్రేమే నిలిచి ఉండేది. నిజమే. సత్యమును గురించి చెప్పాల్సి వస్తే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, సత్యము, ఈ 4 సత్యమే నిలిచేది అనేవాడేమో. అన్నిటిలో సత్యానికి ప్రథమ స్థానముంది. సత్యం అన్నిటికంటే ముఖ్యం. అసత్యాన్ని ఎదిరించి పోరాడాలి. కపట బోధకులను పసికట్టాలి. బైబిలే దేవుని వాక్యం. యేసుక్రీస్తే దేవుడు. ఇది సత్యం. దీనికి భిన్నమైనదంతా అబద్ధం. యేసుక్రీస్తు మనందరి కోసం శిలువపై మరణించాడనేది పరమసత్యం. బైబిల్లోని మూల సత్యాలు, ప్రాతిపదిక సత్యాలు, వీటిలో మనమందరము ఏకీభవిస్తాము. మిగతా సిద్ధాంతాలలో భేదాభిప్రాయాలున్నా పర్వాలేదు. ముఖ్యమైన సత్యాన్ని ఎవరూ కాదనరు. అందరము ఏకీభవిస్తాము. 1 యోహాను పత్రికలో కీలక పదం ప్రేమ. ఆ ప్రేమ దేవుని కుటుంబంలో సోదరుల మధ్య కానరావాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. క్రీస్తును ప్రేమించే వ్యక్తి క్రీస్తునందు సోదరీ సోదరులను ప్రేమిస్తాడు. దేవుని బిడ్డలు ఒకరినొకరు ఏ విధంగా ప్రేమించుకోవాలో 1 పత్రికలో యోహాను కూలంకషంగా చర్చించాడు. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనం మరొకసారి మననం చేయండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో
అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. దేవుని నీతి నీయందు ప్రవర్తిల్లకపోతే నీవు దేవునికి సంబంధించిన వ్యక్తివి కావు. నీలో దేవుని నీతి ఉండాలి. నీవు నీ సోదరులను క్రీస్తునందు ప్రేమించే వ్యక్తివై ఉండాలి. అప్పుడే నీవు దేవుని బిడ్డవు. దేవుని బిడ్డవు కాకపోతే సైతాను సంబంధివి అని అర్థం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ప్రేమించాడని, తన కుమారుణ్ణే ఇచ్చివేశాడని చెప్పబడింది. యేసునందు విశ్వసించిన వాడు నశించడు, నిత్యజీవం పొందుతాడు. మనం లోకంలోని మనుషులందర్నీ ప్రేమిస్తే వారికి సువార్త చెబుతాము. యోనా గ్రంథంలో మనమేమి తెలుసుకున్నాము? యోనా నినవే ప్రజలను ప్రేమించలేదు, అయితే దేవుడు వారిని ప్రేమించాడు. గనుకే యోనాను నినవేకు వెళ్ళు, వారికి సువార్త చెప్పు అని దేవుడు ఆజ్ఞాపించాడు. వారు నా వైపునకు మరలారు, వారు సువార్త విన్నారు అంటే యోనాకు అది మింగుడు పడని మాత్ర అయింది. దేవుడు వారిని ప్రేమించాడు కాబట్టి యోనా కూడా వారిని ప్రేమించాలి. యేసుక్రీస్తు దేవత్వాన్ని ఒప్పుకొనని కపట బోధకుల విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి? ఇదే అంశాన్ని యోహాను తన 2వ పత్రికలో విశదీకరించాడు. 2వ పత్రిక 7వ వచనంలో యోహాన్ అన్నాడు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. ఈ కపట బోధకుల పట్ల మనం ఎలా వ్యవహరించాలి? ప్రేమ ముఖ్యమే. అయితే ఈ వంచకులను, కపట బోధకులను ప్రేమగా చూడాలా? వారిని చేర్చుకోవచ్చా? 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతా ఈ వంచక బోధకులలో ఉన్నది. అందరికీ సువార్త చెప్పవలసిన మనం వీరితో ఎలా స్నేహం చెయ్యగలం? యోహాను 1 పత్రికలో కీలక పదం ప్రేమ, 2వ పత్రికలోని కీలక పదం సత్యం. ప్రేమ, సత్యము ఈ రెండిటి మధ్య ఈ విధంగా సంఘర్షణ వచ్చినప్పుడు ఈ రెండిటిలో దేని పక్షము మనం వహించాలి అనే ప్రశ్నకు 2వ యోహాను పత్రిక జవాబు చెబుతుంది. మనం సత్యాన్నే కోరుకోవాలి. దాన్ని బట్టి అంత్యక్రీస్తులాంటి వంచకులుగా పరిగణించబడే ఈ కపట బోధకులను దూరంగా ఉంచాలి. వీరు క్రీస్తు దేవత్వాన్ని ఒప్పుకొనరు. అలాంటప్పుడు వీరితో మనకేం పని? శ్రోతలు, ఇప్పుడు చెప్పండి, ప్రేమ సత్యమా? ప్రేమ అని చెప్పి అసత్యాన్ని ప్రేమిస్తామా? అలా చేయకూడదు. సత్యాన్నే కోరుకోవాలి. సత్యం కోసం నిలవాలి, గెలవాలి. ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఈ మూడింటితో కలిపి యేసు ప్రభు ప్రేమను అని కూడా అనలేదే. ఎవడైనా తండ్రి వద్దకు రావాలంటే నా ద్వారానే రావాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు ద్వారా తండ్రి వద్దకు రావాలి. మరో మార్గం లేదు. ఆయనే మార్గం. అంతేకాదు, ఆయన సత్యం కూడా. దేవుడు ప్రేమ అనే అంశాన్ని మరోచోట యోహాను వివరించాడు. యేసు ప్రభువు నేనే సత్యమును అన్న తరువాత యోహాను దేవుడు ప్రేమ అన్నాడంటే ఈ ప్రేమ సత్యమందే, సత్యమును బట్టే ఆచరణీయమవుతుంది. సత్యమే ఈ ప్రేమకు పరిధి. సత్యదూరమైనది ప్రేమకు సరిపడేది కాదు. లేఖన సత్యాన్ని వ్యతిరేకించే వాతావరణంలో ప్రేమ పనిచెయ్యదు. అసత్యాన్ని బోధించే ఈ వంచకులను ఏం చెయ్యాలి? ఈ బోధకులను ప్రేమించకూడదు. అలాంటి వ్యక్తులకు శుభవచనం కూడా చెప్పకూడదు. వారితో కలిసి భోంచెయ్యకూడదు. వారితో సహవాసం నిషిద్ధం. ఈ మాటలు కఠినంగా ధ్వనిస్తున్నాయి గదూ. ఉరుము మెరుపు అంటే ఇదే. యోహాను ఉరుము పుత్రుడు. యోహాను తన 2వ పత్రికలో 3వ పత్రికలో
ఏం చెప్పదలుచుకున్నాడో జాగ్రత్తగా పరిశీలించండి. మొదటి పత్రికలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడవాలి. సత్యమన్నా వెలుగన్నా ఒకటే. దేవుని వాక్యమే వెలుగు, సత్యము. ప్రేమను సత్యమును విడదీయలేము. ఆ రెండూ కలిసే ఉంటాయి. ఆ రెండిటి సారాంశమే క్రీస్తు వ్యక్తిత్వం. ప్రేమ సత్యము రూపుగట్టిన అవతారమే యేసుక్రీస్తు. ఆయనే సత్యం, ఆయనే ప్రేమ, ఆయనే దేవుడు. అయితే ఆయనే మన జీవిత శైలి కూడా. మన నడత, ప్రవర్తన ఆయనే. 2 యోహాను 4 తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యముననుసరించి నడుస్తూ ఉంటే కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. నడవడం అనే మాట ప్రత్యేకంగా ఇక్కడ ప్రయోగించబడింది. తిరిగి ఈ పత్రిక 6 యోహాను అంటున్నాడు, మనమాయన ఆజ్ఞల ప్రకారము నడవటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకోవాలి అనేదే ఆ ఆజ్ఞ. 1 యోహాను 3:10 దీన్ని సరిపోల్చి చూడండి. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుణ్ణి ప్రేమించనివాడు దేవుని సంబంధులు కారు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతి అంటే క్రీస్తే. క్రీస్తు యొక్క దేవత్వాన్ని ఒప్పుకొననివాడు నీతిని జరిగించనివాడే. సత్యమే అన్నిటిలో ముఖ్యం. తన సహోదరుణ్ణి ప్రేమించనివాడు నీతిని జరిగించనివాడే. అనగా సత్యప్రవర్తన. అదే నీతి ప్రవర్తన. సత్యం ముఖ్యమే. ఆ సత్యాన్ని అనుసరించటము, దానితో సమానంగా జీవించడమూ ముఖ్యమే. అందుకే సహోదరుణ్ణి ప్రేమించాలి. మొదటి పత్రికకు అనుబంధంగా 2వ పత్రిక దానితో సమతూకాన్ని పాటిస్తోంది. ప్రేమ అంటే అడ్డమైన ప్రతి ఒక్కరినీ ప్రేమించండి అని కాదు. ప్రేమ కలిగి సత్యము చెబుతూ అన్నప్పుడు పౌలు ఇదే పునరుద్ఘాటిస్తున్నాడు. సత్యము లేనిదే ప్రేమకు ఆధారం లేదు. దేవుని కుటుంబ లక్షణం ప్రేమ. దేవుని ప్రేమ దేవుడే. దేవుని సత్యమే దేవుని ప్రేమ. సత్యము, ప్రేమ పరస్పర సమాశ్రితములైన జీవిత విధానాలు. ఈ సత్యాన్ని మనమెన్నడూ మర్చిపోలేము. దేవుని కుటుంబంలో ఈ ప్రేమ ప్రయోగాత్మకమైనది. మాటల్లో, చేతల్లో, వైఖరుల్లో ఈ ప్రేమ కనిపించాలి. ఈ ప్రేమ సత్యంతో పెనవేసుకపోయింది. దేవుని ప్రేమ అసత్యంతో రాజీ పడకూడదు అని 2 యోహాను పత్రిక మనకు నేర్పుతోంది. అక్రమము విస్తరించడము చేత ఈ రోజున క్రీస్తు కుటుంబంలో ప్రేమ చల్లారిపోతోంది. లవొదికయ జబ్బు అనేకులను ఆవేశించినట్లు కనిపిస్తోంది. ఉష్ణోగ్రత నులివెచ్చని స్థాయికి దిగిపోతోంది. క్రీస్తు దేవత్వాన్ని ఒప్పుకోని అంత్యక్రీస్తు బోధలు వినకండి. ఇలాంటి బోధకుడు వచ్చి మీ ఇంటి తలుపు తట్టితే తలుపు తీయకండి. వారిని చేర్చుకొని ఆతిథ్యమిచ్చేరు జాగ్రత్త అంటూ తన 2 యోహాను పత్రికలో రచయిత గట్టిగా నొక్కి చెబుతున్నాడు. శ్రోతలు, ఈ పత్రికలో 1 నుండి 6 వరకు సత్యము యొక్క పరిధిలో ప్రేమ ఎలా ఉంటుందో వివరించబడింది. 7 నుండి 11 వరకు క్రీస్తు సత్య సిద్ధాంతమే విశ్వాసి యొక్క జీవిత విధానమని ప్రతిపాదించబడింది. తప్పు సిద్ధాంతం చెడు కార్యాలకు దారితీస్తుందని వివరించబడింది. 12-13 వ్యక్తిగతమైన శుభవచనాలున్నాయి. క్రైస్తవులు కపట బోధకులను చేర్చుకోకూడదు. సద్బోధకులను విశ్వాసులు తమ గృహాలలోకి ఆప్యాయంగా చేర్చుకోవాలి. ఇప్పుడు 2 యోహాను 1-2 వినండి. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయునది. నేను మాత్రమే గాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలిచి ఉంటూ మనతో ఎల్లప్పుడూ ఉండే సత్యమును బట్టి మిమ్ములను నిజముగా ప్రేమిస్తున్నాము. యోహాను తన మొదటి పత్రికలో చెప్పిన సంగతులను పురస్కరించుకొని ఈ పత్రిక రాస్తున్నాడు.
సత్యము, ప్రేమ ఈ రెండిటి మధ్య సమతౌల్యాన్ని చూపుతున్నాడు రచయిత. ప్రేమకు సత్యానికి మధ్య సంఘర్షణ ఏర్పడితే మనం దేని పక్షాన ఉండాలి అనే ప్రశ్నకు యోహాను జవాబు చెబుతున్నాడు. ఏర్పరచబడిన అమ్మగారికి, పిల్లలకు ఒక సంఘ పెద్దగా యోహాను వ్యక్తిగతంగా ఈ ఉత్తరం రాస్తున్నాడు. యోహాను తనను తాను ఒక సంఘ పెద్దగా పరిచయం చేసుకుంటున్నాడు. తానిప్పుడు వయోవృద్ధుడు. అక్షరాలా అతడు పెద్దవాడే. 90వ పడిలో పడిన వృద్ధ భక్తుడు. తాను అపోస్తలుణ్ణి అని తన బిరుదును రాసుకోనక్కర్లేదు. అందరూ అతణ్ణి అపోస్తలుడుగా అంగీకరిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు. చెప్పుకోకపోయినా ఆయన అధికారం ఆయనకు ఎలాగూ ఉంది. ఏర్పరచబడిన అమ్మగారు, ఎలక్టా అనే గ్రీకు పేరుకు అనువాదం. ఏర్పరచబడిన అమ్మగారు, ఎలక్టా అనే పేరుగల మహిళ ఆ సంఘంలో గౌరవనీయురాలైన స్త్రీ. ఆ మహిళనే సంఘంతో సంయుక్తపరచి వ్యక్తిగతంగా యోహాను ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఆమె పిల్లలు అంటే సంఘ బిడ్డలు. ఇది సంఘానికి రాయబడిన లేఖ. ఈ రోజున ప్రతి సంఘానికి ఈ లేఖ వర్తిస్తుంది. ప్రేమ అంటూ సత్యాన్ని కోల్పోయే ప్రమాదమున్నదని ఈ పత్రిక మనకు హితబోధ చేస్తోంది. సత్యమును బట్టి మిమ్ములను నిజముగా ప్రేమిస్తున్నాము. మనలో నిలుస్తూ మనలో ఎల్లప్పుడూ ఉండే సత్యం. సత్యమును ఎరిగిన వారందరూ సత్యమును బట్టి దేవుని బిడ్డలను, దేవుని కుటుంబమును ప్రేమిస్తారు. ఈ సత్యం మనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. సత్య సంబంధులు సత్యములో ఉన్నవారిని ప్రేమిస్తారు. ప్రేమ స్థానం సత్యం. సత్యపరిధిలోనే దేవుని ప్రేమ దేవుని బిడ్డల మధ్య ప్రవర్తిల్లుతుంది. దేవుని చేత ఏర్పరచబడిన అమ్మా, దేవుని సంఘమా, నీవు సత్యానికి స్తంభం లాంటి దానివి. సత్యమందు నేను నీకు రాస్తున్న లేఖ ప్రేమలేఖ, సత్యరేఖ అంటున్నాడు రచయిత, పరమార్థ జ్ఞాని అయిన యోహాను. సత్యాన్ని బట్టే మన ప్రేమ. సత్యమంటే దేవుని వాక్యమే. వాక్య సత్యం, సత్యవాక్యం. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు కల్తీ లేకుండా ప్రకటించాలి. ఇది నిత్య సత్యం. ఈ ఉత్తరం రాసిన వ్యక్తి వయస్సులోనూ అనుభవంలోనూ పెద్దవాడు. అధికారపూర్వకంగా మాట్లాడే అపోస్తలుడు. యేసుక్రీస్తుతో ఎంతో సన్నిహిత సహవాసము గల ప్రియ శిష్యుడు. సంఘం యేసుక్రీస్తు యొక్క ప్రియవధువు, ఎలక్టా. ఈ స్త్రీ ఎవరో అని తర్జనభర్జన చేయనక్కర్లేదు. సంఘం స్త్రీగా పోల్చబడడం ప్రకటన గ్రంథంలో వధువు సంఘ చిత్రీకరణ మనం గుర్తు చేసుకుంటే, ఈ ఏర్పరచబడిన మహిళ సంఘమనే ఆధ్యాత్మిక దృష్టితో యోహాను ఈ పత్రిక రాశాడన్నది నిర్వివాదాంశం అని గ్రహించగలం. 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనంలో పేతురన్నాడు, బబులోనులో ఏర్పరచబడిన ఆమె అంటూ బబులోనులోని సంఘానికి శుభవచనం పంపాడు. అప్పటి హింసల దృష్ట్యా ఈ భక్తుడు ఈ విధంగా మార్మిక భాషలో రాయవలసి వచ్చింది. వచ్చే పాఠంలో మరిన్ని వివరాలు వింటాము. ఈ పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఆమేన్.